నేటి పోటీ ప్రపంచాన్ని బట్టి విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే గురువులకు సమాజంలో ఎంతో ఉన్నత స్థానం కల్పించబడింది. అందుకే గురువులను త్రిమూర్తులతో పోల్చుతారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చినా వారికి ఉన్నత విద్యనందించే విషయంలో గురువుల పాత్ర ఎంతో కీలకం. కానీ ఈ మధ్య కొంతమంది టీచర్ల వల్ల గురువు స్థానానికి కలంకం వస్తోంది. మద్యం సేవించి పాఠశాలకు రావడం, విద్యార్థులను చితకబాదడం, అసభ్యంగా ప్రవర్తించడం ఇలా ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఇన్విజిలేటర్లు చేస్తున్న తప్పుల వల్ల మార్కుల్లో తేడాలొచ్చి మానసికంగా కృంగిపోతున్నారు. అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ప్రతి విద్యార్థికి 10వ తరగతి అనేది ఎంతో ముఖ్యమైనది. ఇక్కడి నుంచే ఉన్నత విద్యలకు పునాదులు వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలనే పట్టుదలతో ఉంటారు. మంచి ర్యాంక్ కోసం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కష్టపడుతూ ఉంటారు. తాజాగా మండలంలో టాప్ ర్యాంకర్ అయిన విద్యార్థికి అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ స్థానం దక్కకుండా పోయింది. ప్రతి సబ్జెక్టులో ఆ విద్యార్థికి 98, 97 మార్కులు వచ్చాయి. కానీ సోషల్ సబ్జెక్ట్ లో కేవలం 36 మార్కులు రావడంతో ర్యాంకు రాకుండా పోయింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. అన్నమయ్య జిల్లా బోడిమల్ల వారిపల్లె తొసీఫా అనే విద్యార్థిని ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసింది. ఏప్రిల్లో వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో తోసిఫాకు అన్ని సబ్జెక్టుల్లో 98, 97 మార్కులు వచ్చాయి. కానీ సోషల్లో మాత్రం కేవలం 36 మార్కులు మాత్రమే వచ్చాయి. దాంతో తోసిఫా షాక్ కి గురైంది. మొదటి నుంచి టాప్ ర్యాంకర్ గా ఉన్న తోసిఫాకు అంత తక్కువ మార్కులు రావడం ఏంటని తల్లిదండ్రులు, ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యపోయారు. తోసిఫాకు ధైర్యం చెప్పి రివాల్యుయేషన్ కోసం విద్యాశాఖ బోర్డుకు దరఖాస్తు చేశారు. ఇక తాజాగా వెలువడిన ఫలితాల్లో తోసిఫాకు సోషల్ సబ్జెక్ట్ లో 100కు 96 మార్కులు వచ్చాయి. 600కి 584 మార్కులతో మండలంలో తోసిఫా టాపర్ గా నిలిచింది. పరీక్షలు మూల్యాంకనం చేసిన టీచర్ తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని, ఇలాంటి తప్పిదాలు చేసి ఎంతో భవిష్యత్తున్న విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని విద్యాశాఖ అధికారులను కోరారు.